ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్గా బ్రదర్ అనిల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది జగన్నే ఇండైరెక్ట్గా అన్నారు అంటూ టీడీపీ ప్రచారం చేస్తుంది. దాని గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాస్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన చెప్పిన మాటలు విన్న తదనంతరం ఇతర పాస్టర్లు స్పందించిన పలుకులు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. దీంతో బ్రదర్ అనిల్ పాలిటిక్స్ షురూ చేసినట్లేనా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తులో ఉండగా వీరితో బీజేపీ పార్టీ కలుస్తోంది. ఇక తాజాగా వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కూడా కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్తున్నారు. పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల మైక్ పట్టుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన బ్రదర్ అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచి చేపడితే అసాధ్యమైనటువంటి పని సుసాధ్యమవుతుంది. తాను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక పిలుపునిస్తాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటాడు అని అన్నారు ఆయన. ఈ వ్యాఖ్యల్లో బలవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటారని చెప్పిన విషయాన్ని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా బలవంతుడు బలహీనుడైన సమయంలో బలహీనుడి తరఫున దేవుడు యుద్ధం చేయడం వంటి వ్యాఖ్యలు బైబిల్ గ్రంథంలో దావీదు గొల్లియాతు అంశం బెస్ట్ ఉదాహరణ అనుకోవచ్చు. మహాబలిష్ఠుడి చేతిలో కత్తి డాలు, శరీరానికి కవచం, తల మీద కిరీటం ధరించిన వ్యక్తి దావీదు అనే గొర్రెలను కాల్చుకునే బాలుడు ఒడిసెతో కొట్టి నేల కూరుస్తాడు. ఇది పూర్తిగా దేవుడు చేసిన యుద్ధమే అని చెప్తాడు. దీంతో ఇజ్రాయేలీయులు దేవుని కృతజ్ఞతలుగా స్తుతులు చెల్లిస్తారు. కట్ చేస్తే తూర్పుగోదావరి జిల్లా గోకరం మండలంలో పెంతకోస్తు ఫెలోషిప్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన పాస్టర్లతో జరిగిన సమావేశంలో అనిల్ కుమార్ పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పలువురు పాస్టర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మైక్ అందుకున్న అనిల్ తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి, ఓట్లు అడిగేందుకు రాలేదని, కేవలం దేవుని రాజ్యం గురించి మాట్లాడేందుకే వచ్చానని తెలిపారు. బలవంతుడు బలహీనుడు అనే అంశం లేవనెత్తడం మీద ఈ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక్కడ జగన్ని గొలియాతుతో, షర్మిల్ని దావీదుతో పోల్చే ప్రయత్నం అనిల్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రకంగా ఆయన స్టైల్లో ఆయన పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఆ సంగతి అలా ఉంచితే 2009 ఎన్నికల తర్వాత సోనియాతో, 2019 ఎన్నికల్లో చంద్రబాబుతోనూ పైన చెప్పుకున్న బలవంతుడు బలహీనుడు యుద్ధం జగన్ ఆ రోజు చేశారని, అదే అసలైన దావీదు గొలియాతు స్టోరీ అని వైసీపీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.